హాయ్ ఫ్రెండ్స్, మీరు ఈసారి రోడ్డు మీద ఎవరైనా భిక్షాటన చేయడాన్ని చూసినప్పుడు ఒక్క క్షణం వాళ్ళని జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే మనం చూసేదానికి వెనకాల జరిగేదానికి చాలా తేడా ఉండొచ్చు. ఆంధ్రప్రదేశ్లో బెగ్గింగ్ గ్యాంగ్లు పసిపిల్లలను రోజుకు దాదాపు 300 అద్దెకు తీసుకుంటాయని మీకు తెలుసా? 8 నెలల పసికందులు రోజంతా ప్రశాంతంగా ఏడవకుండా ఉండడానికి నిద్రమాత్రలిచ్చి మత్తులో ఉంచుతారు. చెన్నైలో పట్టుబడిన ఒక బెగ్గింగ్ రాకెట్ గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అక్కడ మహిళలతో గుళ్ల ముందు కాషాయ వస్త్రాలు వేయించి భిక్షాటన చేయించేవాళ్ళు. ఆ తర్వాత అవే మహిళల చేత ముస్లిం బుర్కాలు వేయించి మసీదుల ముందు అడుక్కోమని చెప్పేవాళ్ళు. ఇదేదో చిన్న విషయం కాదు, ఇదొక పక్కా ప్రణాళికతో నడిచే అత్యంత వ్యవస్థీకృతమైన క్రిమినల్ నెట్వర్క్. దీన్నే మనం బెగ్గింగ్ మాఫియా అని పిలుస్తున్నాం. మన దేశంలో 4 లక్షల కంటే ఎక్కువ మంది యాచకులున్నారు. వీరిలో 21% మంది 12వ తరగతి ఉత్తీర్ణులైన వాళ్లే. అంతేకాకుండా సెన్సెస్ ప్రకారం 3000 మందికి పైగా యాచకులు డిప్లొమా డిగ్రీ చేశారు. ఈ మాఫియా ఎంత క్రూరంగా ఉంటుందో చెప్పడానికి ఇప్పుడు నేను మీకు 2022లో జరిగిన ఒక యథార్థ సంఘటన గురించి చెప్తాను. సురేష్ మాంజీ అనే ఒక రోజువారీ కూలి పని వెతుక్కుంటూ బీహార్ నుంచి కాన్పూర్ వచ్చాడు. అక్కడ యశోదానగర్ మురికివాడలో నివసిస్తున్నాడు. ఒకరోజు అతడికి విజయ్ అనే వ్యక్తి పరిచయమై పని ఇప్పిస్తానని నమ్మించాడు. విజయ్ సురేష్ను కాన్పూర్లోని ఒక బ్రిడ్జ్ కిందకి రమ్మన్నాడు. సురేష్ అక్కడికి చేరుకోగానే వెనక నుంచి ఎవరో వచ్చి అతని ముఖంపై నల్లని గుడ్డ కప్పి కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత సురేష్కు మత్తుమందు ఇచ్చి స్పృహ కోల్పోయేలా చేశారు. అతను స్పృహలో లేనప్పుడు కళ్లల్లో ఒక రసాయనాన్ని ఇంజెక్ట్ చేసి గుడ్డివాణ్ణి చేశారు. సురేష్ చేతివేళ్లన్నింటినీ నరికేశారు. అడుక్కోవడానికి అనువుగా కనిపించడానికి అతన్ని గాయపరిచారు. కొన్ని రోజుల తర్వాత ఆ గ్యాంగ్ సురేష్ను 50,000కు ఒక మహిళకు అమ్మేశారు. తర్వాత రాజ్ అనే వ్యక్తి అతన్ని గోరఖ్ధామ్ ఎక్స్ప్రెస్ రైల్లో ఢిల్లీకి తీసుకొచ్చాడు. ఢిల్లీలో అతన్ని ప్రతిరోజు భిక్షాటనకు వదిలేవాళ్ళు. సురేష్ అలాగే అతని లాంటి వాళ్ళు సన్నగా జాలి కలిగించేలా కనబడాలని వాళ్లకు రోజుకి కేవలం 2 రొట్టెలు మాత్రమే పెట్టేవాళ్ళు. దీనికి తోడు ప్రతిరోజు చిత్రహింసలు పెడుతూ శరీరంలో పదే ఏదో ఒక రసాయనాన్ని ఇంజెక్ట్ చేసేవాళ్ళు. రోజులు గడిచే కొద్దీ ఆ క్రూరత్వం ఎంతగా పెరిగిందంటే సురేష్ శరీరం ఇక తట్టుకోలేకపోయింది. అతనికి తీవ్రమైన ఇన్ఫెక్షన్ సోకింది. ఆరోగ్యం ఎంతగా దెబ్బతిందంటే అతను బయటికి వెళ్లి అడుక్కోలేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు అతన్ని కొనుక్కున్న గ్యాంగ్కు సురేష్కు బదులుగా ఇంకొకళ్ళు కావాలి. సురేష్ అనారోగ్యం చూసి రాజ్ అతన్ని విజయ్తో పాటు తిరిగి కాన్పూర్కు పంపేశాడు. కానీ కాన్పూర్లో కూడా అతనికి నరకం ఆగలేదు. అక్కడ కూడా అతని చేత భిక్షాటన చేయించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎటువంటి విరామం లేకుండా సురేష్ను నగరం యొక్క ప్రధాన కూడళ్లలో భిక్షాటన కోసం నిలబెట్టేవాళ్ళు. రోజు చివర్లో అతను అడుక్కుని సంపాదించిన డబ్బు మొత్తాన్ని కిడ్నాపర్లు లాక్కునేవాళ్ళు. కొన్ని నెలల తర్వాత సురేష్ పరిస్థితి మరింత దిగజారడంతో కిడ్నాపర్లు అతన్ని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత అతను ఎలాగోలా కష్టపడి తన ఇంటికి చేరుకున్నాడు. కానీ అతని పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే అతని కుటుంబ సభ్యులు కూడా అతన్ని గుర్తించలేకపోయారు. ఇది కల్పిత కథ కాదు, ఇది నిజంగా జరిగింది. ఇక్కడ స్క్రీన్పై మీరు సురేష్ అసలు ఫోటోలు చూడొచ్చు. ఆ తర్వాత ఒక స్థానికుడు అక్కడ స్థానిక ఎమ్మెల్యే అతని కుటుంబానికి ఫిర్యాదు చేయడంతో సహాయం చేయడంతో ఈ భయంకరమైన వార్త బయటకొచ్చింది. అతన్ని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లి కాళ్ళు చేతులు విరగ్గొట్టారు. కళ్లను పాడు చేశారు. విషపూరిత ఇంజెక్షన్లు చేశారు. ఇలా సురేష్ కేసు ఒక్కటే కాదు, ఇది ఒక అత్యంత వ్యవస్థీకృతమైన క్రిమినల్ నెట్వర్క్. దీన్నే మనం బెగ్గర్ మాఫియా అని పిలిచాం. అందుకే భారతదేశంలో వ్యవస్థీకృత భిక్షాటన అనేది 1,50,000 కోట్ల రూపాయల పరిశ్రమ. ఇందులో లక్షలాది మంది, ముఖ్యంగా పిల్లలు, మహిళలు బాధితులుగా ఉన్నారు. మనం రోడ్డు మీద యాచకులకు డబ్బు ఇచ్చినప్పుడు ఆ డబ్బు చివరికి ఎవరి దగ్గరికి వెళుతుంది? ఒక యాచకుడు రోజుకు ఎంత సంపాదిస్తాడు? ఇంత పెద్ద ఎత్తున ఆ మాఫియా ఎలా పనిచేస్తుంది? ఈ సమస్యను లోతుగా అర్థం చేసుకుందాం. అన్నిటికన్నా ముందు అసలు ఈ భిక్షాటన చేసేవాళ్ళు ఎవరు? వాళ్ళు ఎందుకు అక్కడ ఉంటున్నారు? దీన్ని అర్థం చేసుకోవాలి. 2021లో ఇన్స్టిట్యూట్ ఫర్ హ్యూమన్ డెవలప్మెంట్ మరియు ఢిల్లీ ప్రభుత్వ సామాజిక సంక్షేమ విభాగం ఒక వివరణాత్మక నివేదికను విడుదల చేసింది. ఈ విశ్లేషణ ప్రకారం భిక్షాటన వెనుక 2 ప్రధాన కారణాలున్నాయి. ఒకటి నిస్సహాయత, 2 ఇష్టం. భిక్షాటన చేసే వాళ్లలో ఎక్కువ మంది నిస్సహాయత కారణంగానే ఈ వృత్తిని ప్రారంభించారు. గణాంకాలు చూస్తే దాదాపు 62% మంది పేదరికం కారణంగా అడుక్కుంటున్నారు. 45% మంది నిరుద్యోగం కారణంగా, 24% మంది వృద్ధాప్యం, వైకల్యం లేదా అనారోగ్యం కారణంగా, 6% మంది మహిళలు వితంతులు కావడం వల్ల, మరియు 3% మంది డ్రగ్స్ లేదా ఇతర మత్తు పదార్థాలకు బానిసలవడం వల్ల భిక్షమెత్తుతున్నారు. కోవిడ్-19 లాక్డౌన్ కారణంగా ఉద్యోగాలు కోల్పోవడం వల్ల కూడా చాలా మంది రోడ్డున పడ్డారు. వీళ్ళు నిస్సహాయులు కాబట్టి అడుక్కోవడం లేదు, వాళ్ళు అడుక్కోవాలని అడుక్కుంటున్నారు కాబట్టి చేస్తున్నారు. ఈ నివేదిక ప్రకారం దాదాపు 12% మంది దీన్ని సులభంగా డబ్బు సంపాదించే మార్గంగా ఎంచుకున్నారు.
7% మంది అలవాటు కారణంగా, 6% మంది వారసత్వం భిక్షాటన చేస్తున్నారు. అంతేకాకుండా 3% మంది మతపరమైన కారణాల వల్ల భిక్షమెత్తుతున్నారు. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే దాదాపు 20% మంది యాచకులు భిక్షాటనతో పాటు వేరే ఏదైనా పార్ట్ టైం పని కూడా చేస్తున్నారు. కొంతమంది కూలి పని, పాత సామాన్లు అమ్మడం, వీధి వ్యాపారం, రిక్షా తొక్కడం, సెక్యూరిటీ గార్డ్, బూట్ పాలిష్, కార్లు శుభ్రపరచడం వంటివి. కానీ రోజూ పని దొరక్కపోవడం మరియు సంపాదన తక్కువగా ఉండడంతో భిక్షాటన కూడా వాళ్ళ జీవితాల్లో భాగమైంది. ఇక వీళ్ళ సంపాదన విషయానికి వస్తే సోషల్ మీడియాలో చాలా అపోహలున్నాయి. ఒక యాచకుడు రోజుకి ఎంత సంపాదించగలడని మీరు అనుకుంటున్నారు? కామెంట్ చేయండి. ఇక నివేదిక చూస్తే 32% మంది రోజుకు 100 కంటే తక్కువ సంపాదిస్తారు. 33% మంది రోజుకు 100 నుంచి 200 సంపాదిస్తారు. 22% మంది 200 నుంచి 400 సంపాదిస్తారు. కేవలం 1% మంది మాత్రమే రోజుకు 400 నుంచి 1000 మధ్యలో సంపాదిస్తారు. వీరు ప్రతిరోజు భిక్షాటన చేసినా వీళ్ళ నెలసరి ఆదాయం చాలా తక్కువ. కానీ కొన్ని సిటీస్లో అయితే ఇది వేలల్లో ఉండొచ్చు. కానీ చిన్న చిన్న పల్లెటూళ్ళు, పట్టణాల్లో అయితే ఖచ్చితంగా నెల సంపాదన 10 నుంచి 15 వేలు దాటదని గణాంకాలు చెప్తున్నాయి. ఈ మాఫియా ఆపరేషన్ను అర్థం చేసుకోవాలంటే మొదట వీళ్ళు ప్రజలను ఎలా రిక్రూట్ చేసుకుంటారో మనం తెలుసుకోవాలి. ఈ వ్యవస్థీకృత బెగ్గింగ్ రింగ్స్ బలహీనంగా ఉన్న వారిని లక్ష్యంగా చేసుకుంటాయి. వీరి ప్రధాన లక్ష్యం పిల్లలు. చాలామంది పిల్లల్ని కిడ్నాప్ చేసి అక్రమ రవాణా చేస్తారు. పేద కుటుంబాలకు తప్పుడు వాగ్దానాలు చేసి వాళ్ల పిల్లలను మాఫియాకు అమ్మేస్తారు. భారతదేశంలో ప్రతి సంవత్సరం సుమారుగా 60,000 మంది పిల్లలు అదృశ్యమవుతున్నారు. వీరిలో పెద్ద సంఖ్యలో పిల్లలను బలవంతంగా భిక్షాటనలోకి నెట్టేస్తున్నారు. కొన్ని గ్యాంగ్లైతే అడుక్కోవడం కోసం పిల్లలను అద్దెకు కూడా తీసుకుంటున్నారు. సంపాదనకు మరో మార్గం లేని నిస్సహాయులైన పేద తల్లిదండ్రులు కొంత డబ్బు కోసం తమ పిల్లల్ని అద్దెకిస్తున్నారు. ఈ మాఫియాకు పిల్లలే ప్రధాన ఆయుధం. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో బెగ్గింగ్ గ్యాంగ్లు పసిపిల్లలను రోజుకు దాదాపుగా 300 చొప్పున అద్దెకు తీసుకునేవి. ఆ పసికందులు రోజంతా ఏడవకుండా ప్రశాంతంగా ఉండడానికి వారికి నల్లమందు లేదా నిద్రమాత్రలు, ఇంకా ఒక మూత మద్యపానం కూడా చేయిస్తున్నారు. మరొక ఉదాహరణ కోల్కతా. అక్కడ బంగ్లాదేశ్ మరియు భారతీయ సభ్యులతో కూడిన ఒక ముఠా 8 సంవత్సరాల పాటు గ్రామీణ ప్రాంతాల నుంచి చిన్నపిల్లలను కిడ్నాప్ చేసి వారి చేత రైళ్లు మరియు స్టేషన్లలో భిక్షాటన చేయించాయి. ఒక కేసులో పసిపిల్లలను మత్తులో ఉంచడానికి దగ్గుమందు కూడా ఎక్కువ మోతాదులో ఇస్తున్నారట, అంటే కాఫ్ సిరప్. దీన్ని ట్రాఫికింగ్ అంటారు. ఈ పిల్లలకు విద్య లేదా కనీస హక్కుల గురించి ఎప్పటికీ తెలియనివ్వరు. ప్రజలకు జాలి కలిగి ఎక్కువ డబ్బులు ఇవ్వాలని ఈ గ్యాంగ్ లీడర్లు పిల్లలను తరచుగా పస్తులు పెడుతూ ఉంటారు. వాళ్ళ అవయవాలను విరిచేస్తూ ఉంటారు. ఇక ఈ బెగ్గింగ్ మాఫియా భిక్షాటనను ఒక వ్యాపారంలాగా నడుపుతోంది. దీని ముఖ్య ఉద్దేశాలు 2: వీలైనంత ఎక్కువ డబ్బు సంపాదించడం మరియు యాచకులపై పూర్తి నియంత్రణను కలిగి ఉండడం. వీళ్ళు తమ ప్రాంతాలపై పూర్తి పట్టు సాధిస్తారు. వేర్వేరు గ్యాంగ్లు తమ ప్రాంతాలను పంచుకుంటాయి. గుళ్ల దగ్గర, మసీదుల దగ్గర, రైల్వే స్టేషన్లు మరియు బస్టాండ్ల వంటి అత్యంత రద్దీగా ఉండే ప్రదేశాల్లో ఎక్కువ డబ్బు వస్తుందని వాళ్ళకి బాగా తెలుసు. ఈ గ్యాంగుల్లో చేరకుండా ఎవరైనా స్వతంత్రంగా భిక్షాటన చేయాలనుకుంటే వాళ్ళు చాలా ఇబ్బందులు పడతారు. ఎందుకంటే మున్సిపాలిటీ, పోలీసుల వంటి వాళ్ళకి ఈ గ్యాంగ్లు వారం చందాలిస్తూ ఉంటాయి. దీంతో వాళ్ళ దందాకి అడ్డు అదుపు లేకుండా పోయింది. అంతేకాకుండా ఈ గ్యాంగ్ లీడర్లు పండుగలు మరియు ప్రత్యేక కార్యక్రమాల కోసం ముందుగానే ప్లాన్ చేసుకుని తమ సంపాదనను పెంచుకోవడానికి వ్యూహాలు రచిస్తారు. చెన్నైలో ఒక వృద్ధ యాచకుడు చెప్పిన దాని ప్రకారం వారి గ్యాంగ్ లీడర్ ప్రతి సాయంత్రం అందరి సంపాదన సేకరించి సభ్యులందరికీ సమానంగా పంచి తన వాటాను పక్కకు పెట్టుకుంటాడు. ఆ వాటాకు బదులుగా ఆ లీడర్ ప్లానింగ్ చేసేవాడు. నగరంలో జరిగే మతపరమైన పండుగలు, ఫంక్షన్ల గురించి సమాచారం ఇచ్చేవాడు. అక్కడికి ఎలా చేరుకోవాలో కూడా రోడ్ మ్యాప్ ఇచ్చేవాడు. ఈ మాఫియా ఎప్పటికప్పుడు తమ ఎత్తుగడల్ని మెరుగుపరుచుకుంటూనే ఉంటుంది. ప్రజల భావోద్వేగాలతో ఆడుకోవడం వీళ్ళ మరో టెక్నిక్. 2010లో 13 ఏళ్ల భీమప్ప అనే బాలుడి కథ ఇది. ఒక ట్రాఫిక్ సిగ్నల్ వద్ద 8 నెలల పసిపాపతో కలిసి వర్షంలో వణుకుతూ ఉండగా ఒక మహిళ అతన్ని చూసింది. పిల్లల పరిస్థితి చూసి జాలిపడి ఆమె 100 రూపాయలు ఇచ్చింది. ఇది చూసిన మిగతా యాచకులు మరియు గ్యాంగ్ లీడర్లకు ఒక కొత్త టెక్నిక్ దొరికింది. వాళ్ళు ఉద్దేశపూర్వకంగానే పిల్లలను చలిలో, వర్షంలో భిక్షాటనకు పంపడం మొదలుపెట్టారు. ఈ క్రూరత్వం వల్ల పూజ అనే 2 ఏళ్ల బాలిక వర్షంలో తడిసి చలికి తట్టుకోలేక మరణించింది. ఈ మాఫియాలో డ్రగ్స్ కూడా ఒక పెద్ద పాత్ర పోషించింది. ఢిల్లీలోని కాన్నాట్ ప్లేస్లో భిక్షాటన చేసే 14 ఏళ్ల జావేద్ రోజుకు 10 నుంచి 20 రూపాయలు సంపాదిస్తాడు. అందులో ఎక్కువ భాగం తనకు డ్రగ్స్ సరఫరా చేసే స్నేహితుడికిస్తాడు. గ్యాంగ్ లీడర్లు ఉద్దేశపూర్వకంగా పిల్లలను డ్రగ్స్కు బానిసలుగా చేస్తారు. ఇలా స్వతంత్ర భారతదేశంలో భిక్షాటనకు వ్యతిరేకంగా వచ్చిన మొదటి చట్టం బాంబే ప్రివెన్షన్ ఆఫ్ బెగ్గింగ్ యాక్ట్ 1959. ఈ చట్టం ప్రకారం భిక్షాటన చేస్తూ పట్టుబడిన వారికి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించవచ్చు. వాళ్ళని నిరవధికంగా ఒక సంస్థలో నిర్బంధించే అధికారం కూడా ఉంటుంది. అయితే ఈ చట్టంపై తీవ్ర విమర్శలొచ్చాయి. ఎందుకంటే ఇది అసలైన నేరస్తులైన బెగ్గింగ్ గ్యాంగ్లను, ఆర్గనైజర్లను వదిలేసి బాధితులైన యాచకులనే శిక్షిస్తోంది. ఈ కారణంగా 2018లో ఢిల్లీ హైకోర్టు
ఈ చట్టంలో కొన్ని సెక్షన్లను రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది. అంతేకాకుండా భిక్షాటన నేరం కాదని చెప్పింది. ప్రజలు ఇష్టపూర్వకంగా కాకుండా బ్రతకడానికి చివరి మార్గంగా భిక్షాటన చేస్తారని కోర్టు పేర్కొంది. పౌరులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వాలు వైఫల్యానికి యాచకులు పుట్టుకొస్తున్నారని వ్యాఖ్యానించింది. అయితే ఢిల్లీలో పరిస్థితి మారిన మహారాష్ట్ర వంటి అనేక రాష్ట్రాల్లో 1959 నాటి చట్టం ఆధారంగా భిక్షాటన ఇప్పటికీ నేరంగానే పరిగణించబడుతోంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు భిక్షాటనపై ప్రత్యక్షంగా ఏ చట్టాన్ని తీసుకురాలేదు. కానీ పిల్లల సంరక్షణ కోసం 2015 నాటి జువైనల్ జస్టిస్ యాక్ట్ ఉంది. జువైనల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం పిల్లలతో భిక్షాటన చేయించడం చట్టవిరుద్ధం. 2021లో సుప్రీంకోర్టు కూడా భిక్షాటనను నిషేధించడానికి నిరాకరించింది. ఇది ఒక సామాజిక ఆర్థిక సమస్య అని పేర్కొంది. పేదరికం వల్లే ప్రజలు భిక్షాటన చేయాల్సి వస్తుందని భావించింది. ఇక G20 సమ్మిట్ 2023 ఢిల్లీలో G20 సదస్సు జరిగినప్పుడు యాచకులను పట్టుకుని తాత్కాలిక షెల్టర్ హోమ్లలో ఉంచారు. తద్వారా వాళ్ళు ప్రపంచం కంట పడకుండా ఉంటారని. ఇవాంకా ట్రంప్ పర్యటన 2017 ఇవాంకా ట్రంప్ హైదరాబాద్ వచ్చినప్పుడు నగరం తాత్కాలికంగా భిక్షాటనపై నిషేధం విధించింది. దానికి పోలీసులు కూడా సమన్వయంతో సహకరించారు. నిజానికి ప్రభుత్వాలు ఎలాంటి ప్రయత్నాలు చేయలేదని చెప్పొచ్చు భిక్షాటనను అడ్డుకోవడానికి. ఇండోర్లో జనవరి 1, 2025 నుంచి భిక్షాటన తీసుకోవడం మరియు ఇవ్వడం రెండూ చట్టవిరుద్ధమని ఆదేశాలు జారీ చేశారు. భిక్షం ఇచ్చేవారిపై FIR నమోదు చేస్తామని చెప్పారు. జనవరి 2025లో ఒక గుడి ముందు ఒక మహిళ యాచకురాలికి డబ్బిస్తుండగా ఒక వ్యక్తి చూసి ఆమెపై FIR నమోదు చేయించాడు. యాచకులకు డబ్బిచ్చినందుకు ఇచ్చిన వారిపైన FIR నమోదు రావడం మధ్యప్రదేశ్లో ఇదే మొదటిసారి. ఇక ఇండోర్ తర్వాత భోపాల్లో కూడా భిక్షాటనపై నిషేధం విధించారు. ఇక 2011 జనాభా లెక్కల ప్రకారం డిగ్రీలున్నప్పటికీ 3000 మంది భిక్షాటన చేస్తున్నారు. ఎందుకంటే వారికి వేరే మార్గం లేదు. ఈజీ మనీకి అలవాటు పడ్డారు. ఈ నిజం తెలిసాక ఒక యాచకుడిని చూసినప్పుడు మీలో కూడా ఒక సందిగ్ధత ఏర్పడుతుంది. వీళ్ళంతా మాఫియా వాళ్లే అనిపించి మీరు కఠినంగా మారిపోవచ్చు. లేదా జాలి వేస్తోంది కానీ డబ్బు ఇస్తే అది మాఫియాకే వెళుతుంది కదా అని మీరు సర్దుకోవచ్చు. ఇక మరి మనం ఏం చెయ్యాలి? ఇక్కడ 2 విషయాలు గుర్తుంచుకోవాలి. ప్రతి యాచకుడు మాఫియాలో భాగం కాదు. చాలామంది నిజంగా పేదరికం, నిరుద్యోగం కారణంగా భిక్షాటన చేస్తున్నారు, ఏ గ్యాంగ్తోనూ సంబంధం లేకుండా. ఇక డబ్బు నేరుగా ఇవ్వొద్దు. అయినప్పటికీ మీరు యాచకులకు నేరుగా డబ్బు ఇవ్వకపోవడమే మంచిది. ఎందుకంటే ఎవరు నిజంగా అవసరంలో ఉన్నారు, ఎవరు మాఫియాలో భాగమో చెప్పలేం కదా. ఒకవేళ మీరు నిజంగా యాచకుల్ని ఆదుకోవాలంటే వాళ్ళకి ఏదైనా తినడానికి ఇవ్వండి, లేదా తాగడానికి కొనివ్వండి, వస్తువులు ఇవ్వండి, వాడుకోవడానికి వీలుండే వస్తువులను దానం చేయండి. అంతే తప్ప మీరు రూపాయి ఇచ్చినా సరే అది మాదక ద్రవ్యాలకో, తాగుడుకో, లేదా ఇలాంటి మాఫియాగాళ్ల చేతులకో వెళుతుంది తప్ప మీ దానానికి తగిన ప్రతిఫలం ఉండదు. గుర్తుపెట్టుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.